సారి ఎంతో గొప్ప అవమానము మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న అంశాలు మనని ఎంతో బాధ పెడతాయి. తెలియని భయము మన గుండెలో ఉండి మనలను లోపట దిగులుపరుస్తుంది. అనుకోని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలే పెద్దదిగా అయి మనను ఎంతో బాధ పెడుతూ ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటివి నీ జీవితంలో జరుగుచున్నవి అని అంటే అర్థము చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏమిటో తెలుసా? మన దేవుడు మన జీవితములో లేడని, మన పాపములు, మన దుష్కార్యములు, మన యొక్క దోష అతిక్రమ క్రియలు మనను మన దేవునికి దూరపరిచినావని అర్థం. ఎప్పుడైతే దేవుడు మన నుంచి దూరముగా వెళ్తాడో, మనము దేవుని నుంచి దూరముగా వెళ్తామో, అన్ని సమస్యలు మన చుట్టూ మనని చుట్టి వేస్తూ, బాధిస్తూ, దిగులుపరుస్తూ మనను ఎంతో కృంగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇలాంటి స్థితిలో గినక నీవు ఉండి ఉంటే వెంటనే నీ పాపమును విడిచి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చి మోకరించి నీ పాపములను ఒప్పుకొని ప్రభు యొద్ద క్షమాపణ పొందుము. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, నిన్ను క్షమించటానికి సిద్ధముగా ఉన్న రక్షకుడు. నువ్వు చేసే ఒక చిన్న ప్రార్థన, అడిగే ఒక చిన్న క్షమాపణ నీ పాపములన్నిటినీ ప్రభు క్షమించి నిన్ను తిరిగి తాను హత్తుకొనును, తిరిగి తన దగ్గరికి తీసుకొనును. ప్రభువారు నువ్వు కోల్పోయిన సమస్తమును తిరిగి నీకు సంపాదించి పెట్టును. కోల్పోయిన మనశ్శాంతి, కోల్పోయిన ఆనందము, కోల్పోయిన ఆ యొక్క చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము, ఆనందము తిరిగి ప్రభు నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించును. ఈరోజే, ఈ క్షణమే నీ పాపములను ఒప్పుకొని దుఃఖపడి పశ్చాత్తాపపడి ప్రభు యొద్దకు తిరిగి రమ్ము. ప్రభు నిన్ను క్షమించుటకు సిద్ధపడున్నాడని మరొకసారి మీకు తెలియజేయుచున్నాం. దేవుడు మిమ్మలను అలాగున క్షమించి ఆశీర్వదించునుగాక.